ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. దేవుడిచ్చిన మహాకృపను బట్టి మరోసారి మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి మనం యూదా ఇస్కరియోతు మారు మనసు గురించి మాట్లాడుతున్నాం కదండి. బైబిల్లో నుండి మరి మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం నుంచి మనము చదువుకుందామండి. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధించబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని చెప్పెను. వారు దానితో, మాకేమి, నీవు చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఊరి పెట్టుకొనెను. 5వ వచనం వరకు చదువుకున్నాం. మరి లాస్ట్ టైం ఈ యూదా ఇస్కరియోతు మారు మనసు గురించి నేను పూర్తిగా వివరించలేకపోయాను. మరి వాస్తవానికి యూదా ఇస్కరియోతు ఒక మారు మనసులో, ఈ యూదా ఒక హృదయములో మరి స్పష్టమైన మారు మనసు కలిగి లేనందుకు తన ఆత్మీయ జీవితం ఎలా జీవించాడు. ఎందుకంటే చాలామంది వారు కేవలం పైనున్న రూపాన్ని చూడగలుగుతారు, కానీ హృదయాన్ని పరిశీలించేవారు యెహోవా మాత్రమే. వాస్తవం చెప్పాలంటే బైబిల్లో మనము మన స్వరూపాన్ని చూడాలన్నట్టయితే బైబిల్ ద్వారా మాత్రమే సాధ్యమండి. మనం ఎప్పుడు మన స్వరూపం చూడగలుగుతాం? మన నుంచి చెడు క్రియలు వచ్చినప్పుడు, చెడు ప్రవర్తన వచ్చినప్పుడు, అప్పుడు మాత్రమే మన దగ్గర చెడు ఆలోచన ఉంది, లేకపోతే మన దగ్గర చెడు ప్రవర్తన, ఇలా మాత్రమే గుర్తించగలుగుతాం. కానీ చెడు ప్రవర్తనలు మన హృదయం నుంచి బయటికి రాకుండా మన హృదయంలో ఉన్న చెడు హృదయమును మనం గుర్తించలేము. ఈ చెడు ఒక విత్తనముని గుర్తించాలంటే అందుకే మనకు బైబిల్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మాట అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఉదాహరణ, మనం బైబిల్లో చూసినప్పుడు కయ్యోను ఉన్నాడు. కయ్యోను ఒక హృదయములో ఉన్న పాపమును కయ్యోను గుర్తించలేదు. కయ్యోను తను ఎలాంటి హృదయం కలిగి ఉండే అంటే, కయ్యోను ఎప్పుడు పైన విషయాలే చూశాడు. కయ్యోను నిజంగా తను మంచివాడు అనుకున్నాడు కాబట్టి భూమిని సేదపరిచేటప్పుడు భూమిని నిజంగా నుంచి మంచి ఫలం తీసుకురానికి ప్రయత్నించేవాడు. కానీ కయ్యోను హృదయంలో ఉన్న సమస్య ఏంటిదో కయ్యోను ఎప్పుడు గుర్తించలేదు. అందుకే పైన ఆ ఒక సేదపరిచి భూమి నుంచి ఎంత మంచి ఫలం ఇచ్చినా దేవుడు ఆ ఫలాన్ని తృణీకరించాడు. నిజంగా చెప్పాలంటే చాలామంది వాళ్ళ ఆలోచన ప్రకారం ఆలోచిస్తున్నారు, కానీ దేవుడు కయ్యోను అర్పణను లక్ష్య పెట్టలేదంటే దీని అర్థం ఆ పండ్లు పాడైపోయినా ఇచ్చాడని, లేకపోతే పండ్లు పుచ్చిపోయినాయని, ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు. కానీ ఆ విధంగా కాదు. కయ్యోను ఎప్పుడైతే ఆ ఒక అర్పణ చెల్లించడం జరిగిందో, కయ్యోను నిజంగా ఏమి చేసినా, కానీ కయ్యోను కష్టపడినా ప్రయాసం చూపించి ఏమి చేసినా కయ్యోను ఇచ్చిన ఫలం ఏంటంటే, కయ్యోను తన కష్టము తన పని ద్వారా తన ప్రయత్నం ద్వారా ఇచ్చిన ఫలం అది. రైట్. నిజంగా చెప్పాలంటే, ఇంకో విధంగా చెప్పాలంటే, కయ్యోను తనపై తను ఆధారపడి ఇచ్చిన ఫలము. కయ్యోను ఎప్పుడైతే తనపై తను ఆధారపడి ఆ ఫలము ఎప్పుడైతే ప్రభువుకి ఇవ్వడం జరిగిందో, ఆ సమయంలో మనం ఏం చూడొచ్చంటే, కయ్యోను విషయంలో ఒకటి స్పష్టంగా చూడొచ్చండి. కయ్యోను ఒక హృదయము. ఎందుకంటే కయ్యోను తను ఎలాంటి వాడు గుర్తించినట్టయితే తను సేద్దపరిచి భూమి నుంచి ఫలం ఇచ్చేవాడు కాదు. కయ్యోను తనలో మంచి ఉందనుకున్నాడు. ఎందుకంటే కయ్యోను పైన విషయమే చూశాడు. కయ్యోను కష్టపడ్డం, కయ్యోను పనిచేయడం, ప్రయాసపడ్డం. ఇదే విధంగా మనం కూడా ఎందుకు దేవుడి దగ్గరికి మంచి తీసుకెళ్ళాలనుకుంటాం? ఎందుకంటే మనం ఎప్పుడు పైన విషయాలు చూడగలుగుతాం. నా నుంచి చెడు ఉంది, ఇదే సమస్య ఏమో. నా నుంచి ద్వేషమైన హృదయం ఉంది, ఇదే సమస్య ఏమో. ఈ దేశమైన హృదయము, చెడు హృదయము, వ్యభిచారమైన హృదయం తీసేసినట్టయితే మంచి హృదయాలు కలిగి నేను ప్రభు దగ్గరికి వెళ్ళినట్టయితే ప్రభు అంగీకరిస్తాడు అనుకుంటా. లేదండి, అలా కాదు. మన హృదయంలో పైకి కనబడే విషయాలు మాత్రం మీరు చూడగలుగుతున్నారు. మీ హృదయము కనబడే విషయాలు ప్రభు చూడగలుగుతాడు. నిజంగా చెప్పాలంటే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, హృదయములో మనలో ఆల్రెడీ చెడుతనం నిండిపోయి ఉంది. ఈ నిండిపోయిన చెడుతనము మనలో ఉందని చెప్పి బైబిల్ చెప్తుందండి. మీ అందరికి అర్థమవుతుందా?
ఎప్పుడైతే మన హృదయంలో ఈ చెడుతనము నిండిపోయి ఉన్నప్పుడు, అప్పుడు నిజంగా చెప్పాలంటే మనం ఎలా గుర్తించవచ్చు అంటే, మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మీలో ద్వేషం, అసూయ ఉందా లేదా ఎలా చూడొచ్చు అంటే, మీకు ఎవరైనా నచ్చని వాళ్ళు మీకు ఎదురైనా, వారు ఏదైనా పొందుకున్నా, వారు ఏదైనా పాస్ అయినా, ఏదైనా అలాంటి విషయం ఏం జరిగినట్టయితే న్యాచురల్గా మీ హృదయంలో ద్వేషం కలుగుతుంటుంది. రైట్? నిజంగా మీరు చూడండి, మనం మంచి వాళ్ళమైనట్టయితే మన నుంచి మంచే రావాలి. కానీ ఎప్పుడైతే మనని మోసం చేసేవాళ్ళు, లేకపోతే మనని తప్పైన మార్గంలో నడిపించిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చూసినప్పుడు మీకు కోపం వస్తుందా, కోపం రాదా? సరే, ఇవన్నీ పక్కన పెట్టేద్దామండి. మరి నేను చెప్పాను, ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు మీ నుంచి వ్యభిచారమైన హృదయం వస్తుంది అన్నట్టయితే, అందమైన అమ్మాయిని చూడడం ద్వారా వస్తుందా, మీలోని ఆల్రెడీ వ్యభిచారమైన హృదయం ఉంది కానీ అందమైన అమ్మాయి కనబడడం ద్వారా మీకు వ్యభిచారమైన హృదయం బయటకు వస్తుందా? ఏమండి, లోపల ఉన్నది బయటికి వస్తుంది అందమైన స్త్రీ రావడం ద్వారా. మీ శత్రువుడు కూడా మీరు కనబడడం ద్వారా మీలోని ద్వేషం, అసూయ బయటికి రావడం జరుగుతుంది. నిజంగా నేను ఆలోచించినప్పుడు ఇది మనిషి స్వరూపము స్పష్టంగా కనబడుతుంది, మనిషి హృదయము స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు మీరు ఒక విషయము దేవుడు ముందట ఏం ఆలోచించాలో మీరు ఆలోచించండి. దేవుడు హృదయం ఏంటి, దేవుడు ఒక ఉద్దేశం ఏంటి? నిజంగా నేను ఆలోచించినప్పుడు లోపడున్న ద్వేషం, అసూయ అనేది మనం గుర్తించలేము. అందుకే బైబిల్ ద్వారా చూడాలి. కయ్యోను తనలో ఉన్న చెడుతనం గుర్తించలేదు. ఎప్పుడైతే దేవుడు తన అర్పణ లక్ష్య పెట్టినప్పుడు, దేవుడు ఎప్పుడైతే ఆయన అర్పణని తృణీకరించినప్పుడు, అప్పుడు కయ్యోను ఏం చూశాడు తెలుసా అండి? అప్పుడు కయ్యోను తనలో ఉన్న కొత్త స్వరూపం చూశాడు. సహోదరిని ద్వేషించడం, సహోదరిని చంపివేయడం, దేవుడికి మర్యాద లేకుండా మాట్లాడడము, నేనేమన్నా వాడికి కావలి వాడినా అని ప్రభువుకి ఇలా జవాబిస్తున్నాడండి. ఎంత గర్వమైన వాడని కయ్యోను చూడగలిగాడా? కయ్యోను, నీలో మంచు ఉన్నట్టయితే మంచు వచ్చేది కదా. కయ్యోను హృదయంలో ఎలా ద్వేషం, అసూయ, కుళ్ళు, కుట్ర ఇవన్నీ ఉన్నాయో కయ్యోను చూసినప్పుడు నిజంగా వింత స్వరూపం చూడొచ్చు. నిజంగా సహోదరులారా, మీరు కూడా మీ స్వరూపం ఎప్పుడు చూడగలుగుతున్నారు? మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీలో వచ్చే ఆలోచనలు చూడండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాంటి దుష్టమైన ఆలోచన కలిగి ఉన్నారు? కానీ మీరు అందరిలో ఉన్నప్పుడు మీరు నిజంగా అలా కలిగి ఉండరులే. మీరు మంచివాళ్ళు అనుకుంటారు. మంచి చేసినంత వల్ల మంచివాళ్ళు అవ్వలేరండి. హృదయంలో నిజంగా మంచి ఉన్నట్టయితే మీరు మంచివాళ్ళుగా జీవించడము చాలా సులభమైంది. కానీ మన హృదయం నుండి మనలో మంచి లేదండి, మనలో అంత చెడుతనము నిండిపోయి ఉంది. మనిషి హృదయంలో ఈ చెడుతనం నిండిపోయింది కాబట్టి నిజంగా చూస్తే ఏ మనుషుడు మంచివాడు కాదండి, మనుషులందరూ చెడ్డవాళ్ళని బైబిల్ చెప్తుంది. ఈరోజు మీరు ఆలోచించాలి, దేవుడు హృదయం ఏంటి, దేవుడు ఉద్దేశం ఏంటి, దేవుడు ఒక ప్రణాళిక ఏంటిది? నిజంగా మేము మంచివాళ్ళం కాదు, చెడ్డవాళ్ళము. చెడుతనం నిండిపోయి ఉంది మనలోని. ఈ చెడుతనం నిండిపోయి ఉన్నప్పుడు ఎలా మనము గుర్తించవచ్చు? కేవలము వాక్యం ద్వారా మాత్రమే అసలైన సమస్య ఏంటో మనం చూడండి. మీకు అందరికి దావీదు తెలుసు కదండి. దావీదు బెత్షెబతో వ్యభిచారం చేసినప్పుడు దావీదు నేను వ్యభిచారం చేశానని మాత్రమే ఒప్పుకుంటలేడండి. మీరు చూస్తే దావీదు ఏమని చెప్తుంది తెలుసా? నేను నా తల్లి గర్భము నుండి నేను పాపిని అని చెప్తున్నాడు. అంటే దావీదు నేను పాపిని అని ఎలా తెలుసుకున్నాడండి? తల్లి గర్భము నుండి నేను పాపినని వాక్యం ద్వారా గుర్తించాడు. అంటే ఆదాము ద్వారా నేను పాపములో జన్మించాను, ఈ లోకంలో తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను పాపిని. నేను ఎప్పుడు పాపం చేశాను, నేను ఎప్పుడు పాపినని ఒప్పుకుంటున్నాడో ఆయన ఆ హృదయములో ఉన్న చెడుతనాన్ని గుర్తించి నేను పాపిని గుర్తిస్తున్నాడు. రైట్? మరి మీరు ఆలోచించండి, యూదా ఇస్కరియోతు ఇక్కడ తను గుర్తించాడంటారా? తన హృదయంలో ఉన్న చెడుతనం గుర్తించాడంటారా? లేదండి.
యూదా ఇస్కరియోతు ఇక్కడ తను చేసిన తప్పుని తెలుసుకొని వచ్చాడు కదా. ఎలా తన తప్పుని గ్రహించాడో మీరు చూస్తే, ఆయన ఏం చేయడం పాపం అని తెలుసుకున్నాడు. ఇక్కడ మీరు చూడండి, బైబిల్లో ఈ మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఆయన మరి ఈ యాజకులు, ప్రధాన యాజకుల దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నాడో చూడండి. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకి శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించిన పాపం చేసి తినని చెప్పాను. ఆయన ఏం చేయడం తప్పని తెలుసుకున్నాడు. యేసుని అమ్మివేయడము మాత్రమే పాపమని తెలుసుకున్నాడు. ఏమండి, యేసుని అమ్మివేయడం మాత్రమే పాపమా? లేదన్నట్టయితే యూదా ఇస్కరియోతులో ఉన్న చెడుతనము అది పాపమా? మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఇది పైకి కనబడుతున్న క్రియ, హృదయంలో చెడుతనము నిండిదాన్ని బట్టి కదండి మనము క్రియలు బయటకు వస్తాయి. అప్పుడు మామిడికాయ విత్తనంలో ఉంటే మామిడికాయ ఫలం వస్తుంది. ఇప్పుడు ఫలమును చూసి ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. ఇది నిజమైన మారు మనస్సు కాదు. ఫలము చూసి మీరు పశ్చాత్తాపడితే మరలా మీ ఫలాలు చూసే మీరు పశ్చాత్తాపడుతుంటారు. నిజమైన మారు మనసు ఏంటిదంటే, నేను ఎలాంటి వ్యక్తిలో గుర్తించినప్పుడు అప్పుడు నేరుగా మీ హృదయంలో ఉన్న సమస్యని మీరు గుర్తించగలుగుతారా? నేను మురికివాణ్ణి, నేను మురికి పాపిని, నిజంగా నేను ఏమాత్రం మంచివాణ్ణి కాదని హృదయంలో ఉన్న సమస్యని గుర్తించగలుగుతారు. మీ అందరికి అర్థమవుతుందండి? హృదయంలో ఉన్న సమస్య అంటున్నా బైబిల్లో. హృదయంలో ఉన్న సమస్య ఏంటి? హృదయములో యూదాలోని చెడుతనము, చెడ్డది ఇవన్నీ నిండిపోయిందనే విషయం తెలుసుకున్నట్టయితే, యూదా ప్రభువా నేను నా తల్లి గర్భం నుండి పాపినని ఎలా దావీదు చెప్పాడో, ప్రభా నేను ఆదాము నుండి నేను మురికి వ్యక్తిని, నేను మురికి పాపిని, ఆదాము నుండి నేను తప్పిన, ఇలా గుర్తించేవాడు. కానీ యూదా ఇస్కరియోతు ఆ క్రియని విషయంలోనే మారు మనసు పొందుకుంటుండు. ఈరోజు చాలామంది కూడా అబద్ధమాడినందుకు మారు మనసు పొందుకుంటూ, వ్యభిచారం చేసిన ఆ క్రియ విషయంలో పశ్చాత్తాపం పొందుకుంటున్నారు. కానీ నిజమైన మారు మనసు ఏంటి తెలుసా? ఎస్, నేను ఎంతో చెడ్డవాడిని, నేనెంతో మోసం చేసేవాడిని, నేనెంతో దయనీయ వ్యక్తిని, నిజంగా నేనెంతో దుష్టుణ్ణి. ఇది మీ నిజమైన స్వరూపాన్ని మీరు గుర్తించడం. నిజంగా మీరెంతో దుష్టులు, కానీ మీరు ఆ దుష్టతనాన్ని గుర్తించలేదు. మీరు ఎప్పుడు గుర్తిస్తున్నారు? మీ నుంచి చెడుతనం బయటికి వచ్చినప్పుడు గుర్తిస్తున్నారు. కానీ దేవుడు మీరు నుంచి చెడుతనం రాకముందు గుర్తించాడు. సరే, యేసయ్య ఎప్పుడు గుర్తించాడు? యూదా ఇస్కరియోతు నన్ను అప్పగించాలనుకుంటుందని. యూదా ఇస్కరియోతులో ఉన్న చెడుతనం ఉన్నప్పుడే యేసయ్య గుర్తించాడు. మీలో నన్ను ఒకరు అప్పగించాలనుకుంటున్నారు, మీరు ఒకరు నన్ను అప్పగించాలనుకుంటున్నారు. మరి దేవుడు మీరు పాపం చేయకముందే, మీరు మోసం చేయకముందే, మీరు వ్యభిచరించకముందే దేవుడు ముందే గుర్తిస్తున్నాడు కదా. మనం పాపం చేయబోతున్నామని దేవుడు ముందే గుర్తించగలుగుతున్నా లేదా? ఎస్. ఎవరైతే వారి హృదయంలో చెడుతనము నిండిపోయిందనే విషయం గుర్తించరో వారు ఎంత ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నేను పాపం చేశాను, మరలా పాపం చేయడం, మరలా పశ్చాత్తాపడడం, మరలా పాపం చేయడం, మరలా పశ్చాత్తాపడడం, ఇలా ఎన్నిసార్లు చేసినా వారి జీవితంలో ఎలాంటి మార్పు రాదు. ఎందుకు తెలుసా అండి? వారు పశ్చాత్తాపడుతుంది చేసిన క్రియ తప్ప, నిజంగా వారు పశ్చాత్తాపడాల్సిన విషయం ఏంటంటే వారి హృదయంలో ఉన్న చెడుతనము, వారి నమ్ముకునే హృదయము, ఇది అన్నిటికంటే పెద్ద పాపంని గుర్తించడం ఇది ప్రాముఖ్యమైనది. ఉదాహరణ, పేతురుని యూదా ఇస్కరియోతుని ఇలా పక్కన మనం చూసినట్టయితే, పేతురు క్రియ ప్రకారం తప్పు చేశాడు. ఏం చేశాడు? యేసుక్రీస్తుని నేను తృణీకరించను అని చెప్పాడు. ప్రభు అన్నాడు, నువ్వు ముమ్మారు తృణీకరిస్తావు. లే ప్రభు, అందరూ చావనైనా చేస్తారే, నేను మాత్రం నేను ఎప్పుడు ఉపేక్షించను అన్నాడు. ఎప్పుడైతే పేతురు యేసయ్యను ఉపేక్షించినప్పుడు ఆ సమయంలో పేతురు, ప్రభువా నేను ఉపేక్షించాను అనుకున్నా, కానీ నేను ఉపేక్షించాను అని ఇలా తను మారు మనసు పొందుకోలేదు. పేతురు ఏం గుర్తించాడు? నేను
నా హృదయంలో ఉన్న చెడుతనంని నేను నమ్ముతున్నాను. నిజంగా ప్రభువుకి తెలుసు యేసయ్యకి నేను ఉపేక్షిస్తానని ఉపేక్షించక ముందే తెలుసు. కానీ పేతురు గురించి తెలియని వ్యక్తి ఎవరంటే పేతురు తప్ప ఎవరు లేరండి. యేసయ్యకి తెలుసండి ముందే. పేతురు ఉపేక్షించే ముందే పేతురు ముమ్మారు ఉపేక్షిస్తారని తెలుసు. కానీ పేతురు ఏమనుకోండు, లేదు ప్రభువా నేను ఉపేక్షించను. పేతురు పైనున్న రూపాన్ని చూసి నమ్మాడు. పేతురు హృదయాన్ని చూడలేదు. ఈరోజు మనం ఏం చూస్తున్నాం? అబద్ధం ఆడినప్పుడు పైన రూపం చూస్తున్నాం, వ్యభిచరించినప్పుడు పైన రూపం చూస్తున్నాం, మోసగించినప్పుడు పైన రూపం చేస్తున్నాం. నిజమైన రూపం మీరు చూడాల్సింది ఏంటిదంటే, ఎలా మీ హృదయంలో చెడుతనం నిండిపోయి ఉంది, ఎలా మీ హృదయంలో దుష్టతనం నిండిపోయింది, ఎలా మీ హృదయంలో చెడు ఆలోచనలు నిండిపోయి ఉన్నాయి. ఈ విషయం చూసినట్టయితే మిమ్మల్ని మీరు నమ్మటమే పూర్తిగా తృణీకరిస్తారండి. ఇంకా మిమ్మల్ని మీరు ద్వేషించడం ప్రారంభిస్తారు. ఎస్, అబద్ధం ఆడడం కంటే పెద్ద తప్పు ఏంటంటే నన్ను నేను నమ్మడం, వ్యభిచరించడం కంటే పెద్ద తప్పు ఏంటంటే నన్ను నేను నమ్ముకున్నంత వరకు నేను వ్యభిచరిస్తూనే ఉంటా, నేను దొంగతనం చేస్తూనే ఉంటా. ఇది ఒక జరిగిన వాస్తవమైన స్టోరీ అండి. ఒక సహోదరుడు తను జూదమాడే విషయంలో చాలా అడిక్షన్ అవ్వడం జరిగింది. అయితే ఈ జూదం ఆడుతున్నప్పుడు నిరంతరంగా భార్యకి భర్తకి ఎప్పుడు పోట్లాట జరిగేది. ఈ జూదం ఆడుతున్నప్పుడు తను డబ్బులు ఖర్చు పెట్టేవాడు, తాగేవాడు, ఇలా నిరంతరంగా అన్నీ ఖర్చు పెడుతూ అప్పుల పాలు చేస్తున్నప్పుడు భార్య చాలా బాధపడ్డది. అయ్యో ఎందుకు నా భర్త ఇలా చేస్తున్నాడు, నిరంతరంగా జూదం ఆడుతున్నాడు, ఇలా జూదం ఆడుతూ ఇలా జీవిస్తున్నది కుటుంబం నాశనం అయిపోతుంది, ఎలా ఏంటిది అన్నప్పుడు భర్తతో చాలా పోట్లాడి నిజంగా చూసినప్పుడు భర్త ఒకరోజు తను ఆలోచించాడు, అయ్యో నేను ఇలాగే జూదం ఆడుతూ నా డబ్బులంతా పోతున్నాయి, తర్వాత నా భార్య కూడా పిల్లలు కూడా చాలా సఫర్ అవుతున్నారు, నేను జూదం ఆడుతున్నా అంటే కేవలము నా చేతుల వల్ల. నా చేతులు నిరంతరంగా చేతులతో జూదం ఆడుతున్నప్పుడు కార్డ్స్ పట్టుకోవాలి కదండి. అయితే తను ఆలోచించాడు, చాలా ఆలోచించి నా భార్యకి నొప్పి తెస్తున్నా, నా పిల్లలకు బాధ చేస్తున్నా, నేను డబ్బులు సంపాదించలేకపోతున్నా, నిజంగా చూసినట్టయితే ఇలాగైనా నేను జూదం ఆడి నేను పాడు చేసుకుంటున్నా కదా, దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే నా చేతులు తీసివేసినట్టయితే ఇంకా జూదమాడనికి అవకాశం ఉండదు, నా చేతుల ద్వారా ఆ కార్డ్స్ని పట్టుకోనికి అవకాశం ఉండదని ఆ వ్యక్తి పూర్తిగా తన చేతుల్ని పూర్తిగా వేళ్ళని ఏం చేశాడంటే కట్ చేసేసుకో. అప్పుడు ఎలా పట్టుకుంటారండి? జూదం పట్టుకొని కష్టం కదా. అప్పటి నుంచి తను ఇంటికి వెళ్ళినప్పుడు భార్య ఆశ్చర్యపోయింది, ఏమండి ఏం చేశారు, ఎందుకు ఇలా చేశారంటే, లేదు నాకు ఇష్టం లేదు, నేను జూదం ఆడడం ద్వారా మీలో బాధ పెట్టడం ఇష్టం లేదు, నేను జూదం ఆడడం ద్వారా పిల్లల్ని ధైర్యంగా చేయడం ఇష్టం లేదు, అందుకే నన్ను నేను బాధ పెట్టుకున్నా, నేను ఆ ఒక్క బానిస నుంచి విడుదల పొందుకోలేకపోతున్నా. తర్వాత భార్య బాధపడ్డది. తర్వాత కొన్ని రోజులు అయినాక భర్త ఆ చేతుల్లో ఆ వేళ్ళు లేకున్నా వారు సంతోషంగా ఉండడం ప్రారంభించారు. ఆ తర్వాత కొద్ది రోజులైనాక మరలా తన భర్త ఇంటికి ఆలస్యంగా రావడము, తర్వాత తను డబ్బులు మరలా తీసుకురాకుండా ఉండడం చాలాసార్లు ఆలోచించాడు. అరే ఏమైంది, నా భర్త పూర్తిగా జూదం మానేశాడే, మరలా ఎందుకు ఆలస్యంగా వస్తున్నాడు ఇంటికి, మరలా ఎందుకు తను మనం నిజంగా చూసినప్పుడు డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నాడు, ఎలా ఖర్చు పెడుతున్నాడు ఏంటి అని చెప్పి భార్యకు అనుమానం వచ్చి అలా మెల్లగా ఒకసారి క్లబ్కి వెళ్ళడం జరిగింది. ఆ క్లబ్కి వెళ్ళినప్పుడు అక్కడ జూదం ఆడుతున్న భర్తను చూసి ఆశ్చర్యపోయింది. ఆ భర్త ఏం చేస్తున్నాడు తెలుసా, తన కాళ్ళ వేళ్లతో జూదం ఆడడం ప్రారంభించాడు. ఏం చేశాడండి, కాళ్ళ వేళ్లతో జూదం ఆడడం ప్రారంభించాడు. ఆ సంఘటన చూసి వెంటనే తక్షణమే భార్య పిల్లలు కలిసి మరి ఆ ఒక్క భర్త నుంచి వేరైపోయి వెళ్ళిపోవడం జరిగింది. నేను ఎందుకు ఈ కథ చెప్తున్నంటే, ఆ వ్యక్తి తను గ్రహించాడు చేసిన తప్పని, క్రియ ప్రకారం గ్రహించి ఏళ్ళు ఉండడం తప్పేమో, ఈ వేళ్ళని తీసినట్టయితే జూదం ఆడని అనుకున్నారు. కానీ కొద్ది రోజులైన తర్వాత మరలా తన కాళ్ళ వేళ్లతో జూదం ఆడడం ప్రారంభించాడు. నిజంగా చూసినప్పుడు ఏమండి, నిజంగా మీరు చూడండి, మనిషి ఎలాంటి వ్యక్తో,
మనిషి గురించి తన గురించి పూర్తి తెలియనట్టయితే మనిషి ఆ క్రియ విషయంలో పశ్చాత్తాపడుతుండు, ఆ క్రియ విషయంలో మారు మనసు పొందుకుంటుండు. కానీ మనిషి గుర్తించాల్సింది, నేను చెడ్డవాడిని, నా హృదయంలో చెడుతనం నిండిపోయింది, నాలోనూ దుష్టతనం నిండిపోయింది. నిజంగా నేను ఎంతో మురికి వ్యక్తి అని గ్రహించినట్టయితే తనంతను నమ్మే విషయంలో ద్వేషించేవారు. చాలామంది నేరం చేసి చెరసాల వెళ్ళినప్పుడు వాళ్ళెంతో మారిపోయారు, వాళ్ళెంతో మంచివాళ్ళు అనుకుంటారు. ఎప్పుడు చెరసాళ్ళు 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు శిక్ష పొందుకొని విడుదల పొందుకున్నప్పుడు వాళ్ళు ఎలాంటి క్రియ చేయరు, రైట్? అయితే వారు బయటికి వచ్చిన వెంటనే ఎవరి వాళ్ళైతే నేరం చేసి చెరసాల వెళ్ళారో, ఎవరైతే వాళ్ళలో అబద్ధ సాక్ష్యం చెప్పారో అలాంటి వాళ్ళని చూసినప్పుడు మళ్ళీ వెంటనే వాళ్ళు చెడు క్రియ చేయడం జరుగుతుంది. అలాంటి చెడు క్రియ చేసి ఏం చేస్తారంటే మరలా వారు నేరము చేసి చెరసాల రావడం జరిగింది. మీరు చెరసాల్లో చూస్తే 50, 60 నుంచి 70% నేరం చేసిన వాళ్ళే మరలా నేరం చేస్తుంటారు. ఎందుకు తెలుసా అండి? వాళ్ళు నేరం చేసినా కానీ వారు ఆ తప్పుని వారు గ్రహించరు. పైన విషయాలు తప్పుని గ్రహిస్తారు. నేను చంపివేయడం తప్పు, దొంగతనం చేయడం తప్పు, వ్యభిచరించడం తప్పు, మోసం చేయడం తప్పు, ఇవన్నీ పైన విషయాలు గ్రహించడం. నిజంగా వారు గుర్తించాల్సింది ఏంటిదంటే నా హృదయంలో చెడుతనము నిండిపోయింది, నా హృదయంలో మోసము నిండిపోయింది, నా హృదయంలో దొంగతనం, నిజంగా ఇవన్నీ కలిగి ఉన్నాను. బైబిల్ ఏమంటుంది? ఒకసారి మన బైబిల్లో ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనము చూద్దామండి. బైబిల్లో ఆదికాండము 6:5 వచనం చూస్తే బైబిల్ ఇక్కడ ఏమంటుందో మీరు చూడండి. నరులొక చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులన్నీ ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడుదని యెహోవా చూచి. చెడుదనము ఏముందంటే మనిషి హృదయములో కేవలం ఎల్లప్పుడూ చెడ్డదనియు, బైబిల్లో చెడ్డదనియు అంటుంది. అంటే మనలోని మంచి లేదండి, చెడుతనం నిండిపోయింది. నిజంగా ఇక్కడనే కాదు, మీరు ప్రసంగిలో చూసినా కానీ ప్రసంగిలో కూడా ఇలాగే మాట్లాడుతుంది. నేను ఎప్పుడైతే ప్రసంగిలో మీరు ఒకవేళ బైబిల్లో చూసినట్టయితే నేను చూపిస్తానండి. 9వ అధ్యాయము ప్రసంగి 9వ అధ్యాయము 3వ వచనం చూస్తే ఈ 3వ వచనంలో ఏముందంటే వారి హృదయమందు, నేను లాస్ట్ లైన్ చదువుతున్నాను, 2 లైన్స్. వారి హృదయమందు వెర్రితనం ఉండెను, తర్వాత వారి మృతుల యొద్దకు పోదురు, ఇదని దుఃఖకరము. ఇక్కడ చూస్తే మనిషి హృదయములో ఏముందంటే వెర్రితనము నిండిను అంట, వెర్రితనం ఉండిపోయిందంట. ఇదేంటండి? మనిషి హృదయంలో పిచ్చుందని చెప్తుందండి బైబిల్ ఇక్కడ. ఇదేంటండి? నరుల హృదయము చెడుతనముతో నిండి ఉండను, వారి బ్రతుకు కాలమంతా వారి హృదయమంతా వెర్రితనం ఉండను. ఎప్పుడైనా మీరు చూసారా నా హృదయంలో చెడు తర్వాత వెర్రితనము నిండిపోయి ఉందని చూసారా మీరు? లేదంటే మనిషి యొక్క హృదయము, యెర్మీయా ఏమంటుందండి 17:9, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది. ఇది ఎప్పుడైనా చూసారా? నా హృదయము ఇంత మోసకరమైందని. మోసం చేసినాక చూడటం కాదండి, వాక్యము ద్వారా నేను మోసగాడిని, వాక్యము ద్వారా నేను చెడ్డవాడిని, వాక్యము ద్వారా నా ఆలోచనలు ఊహంత కేవలం చెడుతనమని ఈ విషయం గుర్తించనంత వరకు మీ జీవితంలో ఎలాంటి మార్పు రాదు. పేతురు గ్రహించాడు. పేతురు నేను అమ్మివేయడం కంటే పేతురు నేను యేసుక్రీస్తును తృణీకరించడం కంటే తను చేస్తున్న పెద్ద తప్పు ఏంటిదంటే పేతురు తనను నమ్ముకోవడం, పేతురు తనను నమ్మటం. అందుకే పేతురు ఇంకా తన తీర్పుని తనను చూసింది ఏమీ నమ్మట్లేదు, యేసు చెప్పే మాటలు నమ్మడం ప్రారంభించాడు. ఈరోజు ఎవరైతే వారు నమ్ముతుండ్రో వారి జీవితంలో ఎలాంటి మార్పు రాదు. అందుకే వారు మారు మనసు పొందుకున్నా మరలా వారి జీవితం అలాగే ఉంటుంది, మరలా మారు మనసు పొందుకున్న వారి జీవితం అలాగే ఉంటుంది. వారి జీవితంలో ఇప్పుడు కాదు ఎప్పటికీ మార్పు రాదు. నిజమైన మార్పు ఎలా వస్తుందంటే మీరు ఎలాంటి వ్యక్తిలో గుర్తించడం ద్వారా మీ జీవితంలో పూర్తి మార్పు రావడం జరుగుతుంది. ఈరోజు ఒక్క విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను.
యూదా ఇస్కరియోతు పొందుకున్న మారు మనసు అందరి మార్గంలో వెళ్తున్నారు. యూదా ఇస్కరియోతు పొందుకున్న మారు మనసు ఎలాంటిది తెలుసా అండి? ఆ మారు మనసు రక్షణ వైపు నడిపించే మారు మనసు కాదండి. ఆ మారు మనసు ఎలా ఉందంటే, కేవలం మీరు చేస్తున్న పని మారు మనసు గ్రహించినట్టుంది. అది ఎక్కడ నడిపిస్తుంది? మరణం వైపు నడిపిస్తుంది. రైట్. అందుకే ఒకటి దైవ చిత్తానుసారమైన మారు మనసు, ఇంకోటి మరి లోకానుసారమైన మారు మనసు. ఇదేంటి? దైవ చిత్తానుసారమైన మారు మనసు ఏంటిది? దైవ చిత్తామైన మారు మనసు అంటే లేఖనం ప్రకారము మీరు ఎలాంటి వారో గుర్తించడం. లేఖనం ప్రకారం మీరు ఎలాంటి వారు గుర్తించకుండా పరిస్థితి ద్వారా, క్రియ ద్వారా గుర్తించినట్టయితే మరలా మీ జీవితంలో మార్పు రాదు. ఉదాహరణ, తప్పిపోయిన కుమారుడు తను తండ్రి ఆస్తిని తీసుకువెళ్ళి ఆస్తిని వృధాగా వేస్ట్ చేసిన తర్వాత తను చేసిన తప్పు గ్రహించాడు, కానీ మరలా అక్కడ ఉద్యోగం చేయడం ప్రారంభించాడు. అది నిజమైన మారు మనసు కాదు. ఆయన జీవించే విధానంలో మార్పు వచ్చినట్టు కనబడుతుంది. రైట్. ఇంతకుముందు ఆస్తిని వృధాగా ఖర్చు పెట్టి తను ఉపయోగించేవాడు, కానీ ఆస్తి అయిపోయిన తర్వాత డబ్బులు ఖర్చు చేశాక ఉద్యోగం చేస్తున్నాడు. ఇదేంటంటే మరలా తనను నమ్ముకునే జీవితాన్ని జీవిస్తున్నట్టు. ఈరోజు చాలామంది ఏసైనా పాపం తొలగించాడు, ఏసైనా పాపం తొలగించాడు నమ్ముతున్నాను అనుకుంటున్నారు. కానీ మరలా నేను పాపిని అని చెప్తాను. ఎందుకు తెలుసా అండి? వారు ఎలాంటి వ్యక్తులు వాక్యం ద్వారా గుర్తించట్లేదు కాబట్టి వాళ్ళు ఏసైనా పాపం తొలగించారని నమ్ముతున్నారు, మరలా పాపం చేసినప్పుడు నేను పాపిని అంటున్నారు. ఇదేంటంటే వారు ప్రతిసారి ఆ క్రియను చూసినప్పుడల్లా వాక్యాన్ని తృణీకరిస్తున్నారు, క్రియను చూసినప్పుడల్లా వాక్యం తృణీకరిస్తున్నారు. అసలు మీరు పాపం చేయడం ద్వారా పాపం అవుతున్నారా, లేకపోతే పుట్టడంతోనే పాపంలో పుట్టారా? మామిడికాయ విత్తనంలోనే మామిడికాయ బీజం ఉందని తెలుసుకుంటే మామిడికాయ ఫలం తప్ప ఏమీ రాదు అని మీరు గుర్తించినట్టయితే, ఈ విత్తనములో చెడుతనం నిండిపోయిందని తెలుసుకున్నట్టయితే మీరు ఏం చేస్తారు తెలుసా అండి? మీరు ఆ కొమ్మని కట్ చేసి ఈ కొమ్మని ఏం చేస్తారంటే మామిడికాయ చెట్టుకి ఆ ఒక అంటుబట్టినట్టయితే, ఏ విధంగా అయితే గ్రాఫ్టింగ్ చేసినప్పుడు ఎలా అయితే మరి మామిడికాయ చెట్టు గ్రాఫ్టింగ్ చేయబడినప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? యాపిల్ చెట్టు గ్రాఫ్టింగ్ చేయబడినట్టు ఏమవుతుందో తెలుసా? యాపిల్ ఫలం రావడం ప్రారంభమవుతుంది. ఇదేంటి గ్రాఫ్టింగ్ అంటే? ఏంటిదంటే పాత చెట్టు వేర్ల నుండి కట్ చేయబడి కొత్త చెట్టు ఏదైతే వేరే ఫలం ఇస్తున్న చెట్టుతో గ్రాఫ్టింగ్ చేయబడినప్పుడు ఆ కొమ్మ మామిడికాయ చెట్టుకు చెందిన కొమ్మనే కావచ్చు, ఆ బ్రాంచ్, కానీ అక్కడి నుంచి వచ్చే ఫలము యాపిల్ ఫలం రావడం ప్రారంభమవుతుంది. ఇదే విధంగా మనము నమ్మే హృదయం నుంచి బయటకు వచ్చి యేసు హృదయముతో మనం ఒకటైనట్టయితే, ఈ కొమ్మ పాత కొమ్మనే, మన శరీరము మురికి శరీరమే, కానీ యేసుక్రీస్తుతో పాటు మనం ఒకటైనప్పుడు మన నుంచి యేసు ఫలము రావడం ప్రారంభమవుతుంది. ఆమేన్. దయచేసి యూదా ఇస్కరియోతు ఒక మారు మనసు కలిగి ఉన్నట్టయితే మీ జీవితంలో మార్పు రాదు. కేవలం మీరు చేసిన తప్పు విషయంలోనే క్షమాపణ అడుగుతుంటారు. అది నిజమైన మార్పు కాదు. మారు మనసు రక్షణ వైపు నడిపిస్తుందండి. యూదా ఇస్కరియోతు పొందుకున్న మారు మనసు మరణం వైపు నడిపించింది. ఈరోజు మీరు మారు మనసు స్పష్టంగా పొందుకున్నట్టయితే మిమ్మల్ని క్రీస్తు వైపు నడిపిస్తుందండి మారు మనస్సు. కుమారుడు స్పష్టమైన మారు మనస్సు తండ్రింటికి ఎలా నడిపించిందో యూదా ఇస్కరియోతు మారు మనస్సు యేసు దగ్గర నడిపించేది, కానీ యూదా ఇస్కరియోతు మారు మనస్సు మరణం వైపు నడిపించింది. నిజంగా ఈరోజు చాలామంది మారు మనసు పొందుకుంటున్నారు, మరలా పాపం చేస్తున్నారు, మరలా మారు మనసు అనుకుంటున్నారు, మరలా పాపం చేస్తున్నారు. అంటే వారు నిజమైన మారు మనసు పొందుకోలేదు కాబట్టి జీవితంలో ఎలాంటి మార్పు లేదు. ఈరోజు మీరు దైవ చిత్తానుసరమైన మారు మనసు పొందుకున్నట్టయితే మీ జీవితము 360 డిగ్రీలు మారిపోతుందండి. జక్కయ్య జీవితంలాగా, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీలాగా, సమరయ స్త్రీ జీవితంలాగా మీ జీవితం ఆ విధంగా మారుతుందని నేను ఆశిస్తున్నా. నిజంగా ఈ మారు మనసు ఈ యొక్క సిరీస్ ద్వారా
మీరందరూ దేవుడి నుంచి స్పష్టమైన మారు మనసు కలిగి ఉండి దేవుడి హృదయాన్ని పొందుకొని మీరు ప్రజలకి ఈ హృదయాన్ని అందజేస్తారని కోరుకుంటున్నా. మరోసారి మరి మీరు ఈ వాక్యం విని మీ హృదయంలో సరైన మారు మనసు కలిగి ఉంటారని నేను ఆశిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతమైన యేసయ్య, ప్రభా నీకు వందనాలు, స్తోత్రం ప్రభా. అనేకమైన సార్లు యూదా ఇస్కరియోతు లాంటి మారు మనస్సు మేము పొందుకొని మోసపోతున్నాం. ఆ చేసిన క్రియను మాత్రమే గ్రహించి ప్రభా నిజంగా మేము నిరపరాధి రక్తంని పాపం చేశామని ఎలా గుర్తించి మరలా తిరిగి డబ్బులు చెల్లించాడు. కానీ యూదా ఇస్కరియోతు తను నమ్ముకోవడం తప్పు, తన హృదయంలో చెడుతనం ఉంది, తన హృదయం ఒక ఆలోచన చెడ్డయి, ఇది ఎప్పుడు గుర్తించలేదు. అందుకే యూదా ఇస్కరియోతు మరలా తన చెడు ఆలోచనే నమ్మి తను ఉరి వేసుకోవడం జరిగింది. ప్రభా నిజంగా యూదా ఇస్కరియోతు మారు మనస్సు మరణం వైపు నడిపించిందంటే అది దైవ చిత్తానుసారమైన మారు మనసు కాదు. నిజంగా ప్రభా అలాంటి మారు మనస్సు ఈరోజు మరి వాక్యం వింటున్న వాళ్ళందరికీ దయచేయండి. ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో వారందరికీ దైవ చిత్తానుసారమైన మారు మనసు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మరోసారి కృప కనికరం కోరుతూ యూదా ఇస్కరియోతు లాగా తండ్రి మేము మారు మనసు పొందుకోకుండా పేతురు లాంటి మారు మనసు కలిగి ఉంటూ మా హృదయాన్ని మార్చుకొని జీవించడానికి సహాయం దయచేయమని అడుగుచు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.